హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ మెట్రికులేషన్ అలాగే ఎస్ఎస్సి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అదేనండి పోలీస్ యూనిఫామ్ జాబ్ కోసమైతే ఎవరైతే మన రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారో, పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఐ నోటిఫికేషన్ అవ్వచ్చు, దానికి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులకి మరొక గొప్ప భారీ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చి ఉందండి. ఈ పాటికే మీరందరూ చాలామంది చూస్తుంటారు. అలాగే ఇంకా గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి కూడా మనమండి, ఎవరైతే 10th క్లాస్ ఎస్ఎస్ఐ మెట్రికులేషన్ క్వాలిఫికేషన్ ఉందో మీరు కూడా ఈ జాబ్స్కి ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అండి. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఈజీ ప్రిపరేషన్ ట్రిక్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దామండి. ఈ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషను, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎస్ఎస్సి ద్వారా దేశం మొత్తంలో రిలీజ్ అయినటువంటి 39,481 ఉద్యోగాలు అయితే నోటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే త్వరగా లైఫ్లో సెటిల్ అవ్వాలి, అలాగే వారి యొక్క యాంబిషన్ పోలీస్ యూనిఫాము కావాలి అని చాలామంది ట్రై చేస్తున్నారు, అవైటింగ్ చేస్తున్నారు 1 year నుంచి అయితే మన ఆంధ్రప్రదేశ్లో. వారికి ఇదైతే సువర్ణ అవకాశం అండి. కాబట్టి ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ జాబుకు కూడా ప్రిపేర్ అవ్వండి. స్టేట్ గవర్నమెంట్ జాబుకు ప్రిపేర్ అయ్యారు, ప్రిలిమినరీని మెయిన్స్ రాశారు, అలాగే కొంతమంది అయితే రిజల్ట్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కానీ దీనికి వచ్చేసరికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, దీని యొక్క ప్రిపరేషన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. స్టేట్ ప్రిపరేషన్కి సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ సెలక్షన్ పేపర్ సెట్టింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా డిఫరెంట్గా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అయితే మనం మంచి జాబ్ సాధించవచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. స్కిప్ చేయకుండా చూడండి. దీనికి సంబంధించిన వివరాలు, నోటిఫికేషన్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా ఇప్పటికే మీరు ఎక్స్టెన్సివ్గా విస్తృతంగా పోలీస్ కానిస్టేబుల్కి ఎస్ఐకి ప్రిపేర్ అయి ఉండారండి. కాబట్టి మీరు వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్టులు కనుక రాస్తే, ఇక్కడ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు తెలియదు కాదు, అకాడమిక్ నాలెడ్జ్ వేరు, కాంపిటేటివ్ నాలెడ్జ్ వేరండి. కాంపిటేటివ్ క్వశ్చన్ వేరండి. అర్థం చేసుకోవడం, ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్ను కనుక మీరు తెలుసుకొని ఉన్నట్లయితే జాబ్ అనేది ఈజీగా మనం సాధించవచ్చు. అదేంటి అనేది ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేద్దాం. అలాగే చాలామంది మన ఆస్పిరెంట్స్కి అయితే ఈ వివరాలు కొంతమందికి అయితే తెలియదు, కాబట్టి ఒకసారి వాటిని డిస్కస్ చేసుకుంటూ ఎలా ప్రిపేర్ అయితే జాబ్ వస్తుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవన్నీ మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూసామండి. అయినప్పటికీ ఒక్కసారి కొంచెం టైంలోనే వీటిని కవర్ చేసుకుంటూ మెయిన్ నోటిఫికేషన్లోకి వెళ్ళి, అలాగే మన జైదేవ్ అకాడమీ ద్వారా మీకైతే 500 CBT టెస్ట్ సిరీస్ అనేవి అందిస్తున్నామండి. 500 అండి, 500 టెస్ట్ సిరీస్ పైన ఉన్నవి మీకు అందిస్తున్నాం. ఇది తెలుగు లాంగ్వేజ్లోనూ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్లోనూ ఉంటుంది, హిందీలోనూ ఉంటుంది. ఇంకా మీకు ఏదన్నా లాంగ్వేజెస్ కావాలన్నా దాంట్లో మార్చుకొని చూసుకోవచ్చండి. కాబట్టి 500 మాక్ టెస్టులు కానీ చేస్తే మీకు చాలా నాలెడ్జ్ అనేది, కాంపిటేటివ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. తద్వారా జాబు సాధించడం తథ్యము. కాబట్టి ఎక్స్క్లూజివ్గా మనం ఇందులో ఒకసారి చూద్దాం. చూడండి, ఇవి మెయిన్గా మనం చూసినట్లయితే CBT టెస్టులు అండి. CBT టెస్టులు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇదివరకైతే మనం OMR లేకపోతే పేపర్ మీద క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు, దాని మీద ఆన్సర్లు చక్కగా చదువుకుంటూ ఆన్సర్ చేసేవాళ్ళు అనమాట. దానికి అలవాటు పడి ఉండం. అయితే CBT టెస్ట్కి కన్వర్ట్ అవ్వాలంటే చాలామంది అభ్యర్థులకి వచ్చిన ప్రశ్నలు కూడా, అంటే తెలిసిన ఆన్సర్స్ కూడా తప్పు పెట్టిన సందర్భాలు గతంలో ప్రీవియస్ మన చాలామంది తెలిసినటువంటి అభ్యర్థులు కూడా చెప్పారు. అక్కడ కన్ఫ్యూజ్ అవడం ద్వారా తెలిసిన ప్రశ్నలు కూడా
కొన్ని అయితే తప్పు పెడతాం జరిగింది. ఆ యొక్క తప్పుని నివారించడం కోసమే మీకు 500 CBT టెస్ట్ పైన మీకు అందిస్తున్నామండి. మళ్ళీ నేను చెప్పడం మర్చిపోతానేమోనని మళ్ళీ చెబుతున్నా. 500 టెస్టులు కనుక మీరు చేశారంటే అన్ని ఆస్పెక్ట్స్ అంటే మన 80 మార్కుల్లో ఎగ్జామ్కి ఇచ్చేటటువంటి 80 మార్కులు 60 నిమిషాల్లో 1 గంటలో కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అలా కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా మనం మార్క్ టెస్ట్లు అనేది విస్తృతంగా ఎక్స్టెన్సివ్గా తక్కువ టైంలో గనక చేయగలిగితే జాబ్ అనేది మన సొంతం అండి. ఇప్పటికే చాలామంది ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా చదివారు, చాలా నాలెడ్జ్ని గెయిన్ చేశారు, అక్వైర్ చేశారు. దాన్ని ఎగ్జామ్లో గనక మనం ప్రజెంట్ చేయగలిగితే మీకు ఉద్యోగం అనేది వస్తుంది. సరే, ఇక్కడ మనం జనరల్గా కనుక చూసినట్లయితే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఇవి కూడా ఇచ్చారండి. చూడండి, 39,481 కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అనేది పోస్టులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా వేయడం అనేది జరిగింది. అలాగే దాని యొక్క ఎగ్జామ్ సిలబస్ ఏముంటుంది, ఏ కంటెంట్ ఉండేది అనేది ఇప్పటికే మనందరికీ తెలుసండి. అయినా ఒక్కసారి చూడండి, 80 ప్రశ్నలు ఏముంటవి, ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఉంటవి. అలాగే మనం ఏ ప్రశ్న అయినా తప్పు గనక చేస్తే హాఫ్ మార్క్ అనేది డిడక్ట్ మైనస్ మార్కింగ్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ప్రశ్నని జాగ్రత్తగా యాక్యురసీగా ఖచ్చితంగా గుర్తిస్తేనే మనకు మార్కులు అనేవి వస్తాయి. పైన చదవటం, విస్తారంగా చదవడం, దేని మీద పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఖచ్చితత్వం అనేది లేకపోవడం, దీని ద్వారా ఈ యొక్క మైనస్ మార్కుల్లో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ టాపిక్ ఏ సబ్జెక్ట్ చదివినా మనం ఖచ్చితంగా చదవాలి, ఆ కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ గెయిన్ చేయాలి. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే మనం ఏ బుక్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి అంటే సెంట్రల్ బుక్స్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. NCERT బుక్స్ ఇవన్నీ సెంట్రల్ అన్నమాట. వీటిని బేస్ చేసుకొని స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేవి, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా స్టాండర్డ్ ప్రశ్నలు అనేవి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎక్కువ భాగం వస్తాయండి. కాబట్టి NCERT బేసు సెంట్రల్ సిలబస్ ఎక్కువగా మనం ప్రిపేర్ అయితే మనకి ఈ ప్రశ్నలు అనేవి ఈజీగా ఉంటాయి. అలాంటి మాడ్యూల్ని, అలాంటి కోర్సుని మీకోసం అతి తక్కువ ఖర్చుతో 399 రూపాయలకే ఈ కోర్సు అయితే మీకు అందుబాటులో ఉంచామండి. చూడండి, ఇదిగోండి 80 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు అంటే 160 మార్కులు దీన్ని నిర్వహిస్తారు. దీనిలో అంశాలు ఏంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఒక్కో దానికి 20 మార్కులు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇవి 20. అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇది 20. అలాగే ఇంగ్లీష్ ఆర్ హిందీ దీనికి 20 మార్కులు చొప్పున 80 మార్కులు ఉంటాయి. 1 గంటలోనే సమాధానం గుర్తించాలి అంటే 1 గంటలో ఎక్కువ సమాధానాల్ని గుర్తించాలి. ఎక్కువ మనకి టైం కన్జంప్షన్ ఎక్కడవుతుందండి, ఇదిగోండి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ వీటి దగ్గర ఎక్కువ టైం అనేది కన్జ్యూమ్ అనేది అవుతుంది. కాబట్టి దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ కనుక చేస్తే వీటిని మనం తక్కువ సమయంలో షార్ట్ కట్స్తో ఈజీగా ఈ మార్కుల్ని సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి చూడండి, ఇక ఆ పరీక్ష మాధ్యమంగా ఇదిగోండి చాలామంది ఇదివరకైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మేము రాసినప్పుడు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉండేది SSC. ఇప్పుడైతే 13 లాంగ్వేజీల పైన ఇవ్వడం అనేది జరిగింది. మన తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి తెలుగు మాధ్యమంలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంగ్లీషు లేదా హిందీ, మీకు హిందీ వస్తే హిందీ అయినా రాసుకోవచ్చు. ఏదైనా ఒక భాషను మనం ఎంచుకోవచ్చు, ఏ భాషనైనా ఎంచుకోవచ్చు. కాబట్టి తెలుగులో రాసే అవకాశం ఉంది. మన యాప్లో కూడా తెలుగులో మీకు వస్తుంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ, ఏ లాంగ్వేజ్ అయినా మన యొక్క యాప్లో మీకు అందుబాటులో ఉంది. ప్రతి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. తద్వారా ఆ ప్రశ్న మీద ఎక్కువ మీకు అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రశ్న మళ్ళీ వేరే రకంగా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసేయడం అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే 10వ తరగతి సిలబస్ స్థాయిలోనే ఉంటుంది. తప్పు జవాబుకు పావు మార్కు తగ్గిస్తారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఒక ప్రశ్న గనక తప్పుగా గుర్తించారనుకోండి, పావు మార్కు తగ్గిస్తారు, 1/4 మార్క్ అనేది కోల్పోతారు. కాబట్టి ఎక్కువ తప్పులు చేస్తే వచ్చిన మార్కులు పోయేట అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ చదువుకొని దాన్ని మనం మార్కు వచ్చే విధంగా ఆ నాలెడ్జ్ని మలచుకోవాలంటే ఖచ్చితంగా మాక్ టెస్ట్లు ఎన్ని ఎక్కువ చేస్తే అన్ని మంచిది. అది కూడా మన యొక్క ఇన్స్టిట్యూట్ తరఫు మీకు అందిస్తున్నాం. అలాగే ఫ్యాకల్టీ కూడా చెప్పే అంశం కూడా అదే. ఇక చూడండి, పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్ అభ్యర్థులు 30 మార్కులు, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 25 మార్కులు, ఎస్సీ ఎస్టీలు 20% మార్కులు పొందాలి అని చెప్తున్నారు. అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఏకి వచ్చేసరికి 5 మార్కులు, బీకి వస్తే 3 మార్కులు, అలాగే సికి ఏమో 5, బీకి 3, ఏకి ఉన్న వాళ్ళకి 2% మార్కులు అయితే కలపడం జరుగుతుంది అన్నమాట. ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక పీఈటీకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వచ్చేసరికి 8 రెట్ల సంఖ్యలో సెలక్షన్ చేయడం జరుగుతుంది. 1:8 మార్క్స్ అనమాట. అది కూడా ఇక్కడ ఇవ్వడం 8 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అది కూడా మనం చూద్దాం. ఇది కూడా పీఈటీ. చూడండి, పీఈటీలో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లోనూ, మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8.5 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే ఇవన్నీ మనకి వాటి యొక్క స్టాండర్డ్స్, ఎంత హైట్ ఉండాలి, పీఈటీ యొక్క అంశాలు ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని గురించి ఎవరో ప్రత్యేకంగా మనం చెప్పుకుందాం. ఇంకా ఎవరైతే ఎగ్జామ్తో పాటు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రన్నింగ్, వాకింగ్ చేస్తున్నారో మీకు మనం ఏంటంటే సిమెంట్ రోడ్ల మీద అలాగే తారు రోడ్ల మీద రన్నింగ్ అనేది చెయ్యొద్దు. వాకింగ్ అని, రన్నింగ్ స్పీడ్ వాకింగ్ అని చెయ్యొద్దు. ఎందుకంటే ఈ యొక్క మోకాళ్ళు ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో మోకాళ్ళు ఇవి అరుగుదలకి, ఆర్థరైటిస్ అనేది రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గ్రౌండ్లోకి వెళ్ళి చేయండి. ఎందుకంటే ఇక్కడ రోడ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. కింద గట్టితలం ఉన్నప్పుడు ఆ యొక్క ప్రెషర్ అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి జాయింట్స్ ఎక్కడైతే బోన్స్ ఉన్నాయో అక్కడ అరుగుదలకి కారణమవుతుంది. కాబట్టి దయచేసి ఆస్పిరెంట్స్కి మనం ఏంటంటే మీరు తారు రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద రన్నింగ్, వాకింగ్, స్పీడ్ వాకింగ్ అని చేయొద్దు. గ్రౌండ్లో మెత్తడి గ్రాస్ గడ్డి ఎక్కడ ఉండదో అక్కడ చేయండి ఫిజికల్ టెస్ట్. ఇప్పుడే మనం దీనికి వెళ్ళే కంటే ముందు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యడం మీద ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తే తర్వాత ఆటోమేటిక్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇది మేజర్ అంశాలండి, మేజర్ అంశాలు. సరే, సన్నద్ధత ఎలా మెలకువలు ఇవి చూడండి. ఇవి కూడా వీటితో మనం చెప్పుకున్నవి ఇవన్నీ చూడండి. సిలబస్ వివరాలు గమనించి విభాగాలు అంశాల వారీగా చదువుకోవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. పాత ప్రశ్నాపత్రాలు పరిశీలించాలి. ఏ ఎగ్జామ్లోనైనా మనం సెలక్షన్కి క్వాలిఫై కావాలంటే ఆ యొక్క ప్రశ్నాపత్రాన్ని ఎలా ఇస్తారు అనేది కనుక మనకు ముందు తెలిస్తే ఆ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది విస్తారంగా ఉంటుంది, ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. ఏం చదవాలి, ఆ యొక్క డిపార్ట్మెంట్ ఏం అడుగుతారు క్వశ్చన్స్ అనేది మనం తెలుసుకుంటూ చదువుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి. సబ్జెక్ట్ విస్తారంగా ఉంది, నేను చాలా ఎక్కువ చదువుతానంటే అవసరం లేని చదవడం వల్ల మార్కులు అనేవి పొందలేవు. సిలబస్ నీకు కావాల్సినటువంటి డిపార్ట్మెంట్కి కావాల్సిన సిలబస్ అనేది నువ్వు కవర్ చేయలేవు. అది ఎలా కవర్ చేయొచ్చు అంటే పాత ప్రశ్నాపత్రాలని, ప్రీవియస్ పేపర్స్ని కానీ స్టడీ చేస్తే ఈ యొక్క ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డు దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి పాత ప్రశ్నాపత్రాలు కూడా మన జయదేవ్ అకాడమీ యాప్లు అయితే మీకు ఉన్నవి. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి 399 కోర్సులో 2019 నుంచి ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు అందుబాటులో, ప్రతి ఆస్పెక్ట్ క్షుణ్ణంగా ఇవన్నీ మీకు అందుబాటులో అయితే ఉన్నాయి. చాప్టర్ వైజ్ టెస్టులు ఉన్నవి, అలాగే ఈ సెక్షనల్ టెస్టులు ఉన్నవి, ఫుల్ టెస్టులు ఉన్నాయి, ప్రీవియస్ పేపర్ టెస్ట్ అన్నీ మీకైతే 8-9 లాంగ్వేజెస్లో మీకైతే ఉన్నవి. కాబట్టి మరి హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ కానీ చూస్తే ఇదిగో ప్రశ్నల స్థాయి తెలుస్తుంది, సాధనను అందుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవచ్చు. అవే మనం చేయాల్సిన మెయిన్ ట్రిక్స్ అనుకున్న ఈజీ ప్రిపరేషన్ ట్రిక్స్ అంటే ఇవే. వాళ్ళు ఏమడుగుతారో ఆ విధంగా ప్రిపేర్ అయితే సిలబస్ తక్కువ,
తక్కువ సమయంలో మనం కంప్లీట్ చేయొచ్చు, ఎక్కువ మార్క్ టెస్ట్లు అనేది చేసుకోవచ్చు అన్నమాట. పరీక్షలో 60 నిమిషాల వ్యవధిలో 80 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి అంటే ఇది కష్టమే. ఎందుకంటే మనం ఎక్కువ టెస్టులు కనుక చేయకపోతే, ప్రాక్టీస్ పేపర్లు కానీ చేయకపోతే 60 నిమిషాలు సరిపోదండి. జనరల్ ఇంటెలిజెన్సు, రీజనింగు, అర్థమెటిక్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అనేది టైం మొత్తం తినేసింది. ఇక మీకు మిగిలింది ఏంటి? జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు ఆర్ హిందీ, ఈ 40 మార్కులు మిగిలిన. వీటిని చేయడానికి కూడా మీకు సమయం సరిపోదు. అందుకని ముందు మనం ఏం చేయాలి? మొట్టమొదటిసారిగా జనరల్ అవేర్నెస్ కంప్లీట్ చేసుకోవాలి. స్పీడ్గా అంటే కంగారు పడకూడదు. కంగారు పడకుండా జాగ్రత్తగా యాక్యురసీగా ఆ 20 మార్కులు జనరల్ అవేర్నెస్నే కంప్లీట్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ ఇంగ్లీషు లేకపోతే హిందీ ఏది ఉంటే అది స్పీడ్గా కంప్లీట్ చేసుకొని, రాని ప్రశ్న ఏదన్నా ఉంటే, లెందీగా ఉంటే దాన్ని వదిలేసుకోవాలి. అర్థం కాలేదనుకోండి, అదే చదువుతా కూర్చుంటే అక్కడ టైం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అక్కడ మనకు చేసేటువంటి పని ఏంటంటే మన టైంని ఎక్కువ కిల్ చేయడానికి చూస్తారు. ఒక ప్రశ్న కోసం, ఒక 2 మార్కుల కోసం 10 మార్కులు చదివే క్వశ్చన్లు మనం మిస్ అవుతాం. కాబట్టి ముందు ఈజీగా ఆన్సర్ చేసే స్పీడ్గా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఎక్కువ లెంత్ ఉన్న ప్రశ్నల్ని చివరకు వదిలేసుకోవాలి. అది కూడా వచ్చే అవకాశం ఉంటే వెంటనే ఈజీగా చేసేసుకోవాలి. క్లిష్టంగా ఎక్కువ లెంత్ ఉన్నటువంటి ప్రశ్న వచ్చేసరికి కొంచెం చివరిలో టైంని చూసి అడ్జస్ట్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, సింపుల్ మ్యాథమెటిక్స్, ఇది వస్తే ఇది చివరిలో కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఈ పైన జనరల్ నాలెడ్జ్ మరియు లాంగ్వేజ్ ఇంగ్లీషు ఆర్ హిందీలో ఎక్కువ టైం మిగిలించుకోవాలి మనం. జనరల్ ఇంటెలిజెన్స్లో కూడా టైం మిగిలించుకోవాలన్నమాట. ఆ ఎక్కువ సమయం అర్థమెటిక్ ఆర్ మ్యాథమెటిక్స్కి ఉండే విధంగా మనం చూసుకుంటే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఇలా చేయాలంటే మనం ఖచ్చితంగా మాక్ టెస్టులు చేయాల్సిందని చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ప్రతి ప్రశ్నకి 40 సెకండ్ల టైం ఉండేది. అందువల్ల తక్కువ వ్యవధిలో వీలైన సరైన సమాధానాలను గుర్తిస్తేనే విజయం సాధించగలుగుతారు. ఇక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో జవాబుల కోసం ఎక్కువ సమయం అనేది పడుతుంది. పరీక్షకు ముందు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో మాదిరి ప్రశ్నలు సాధన చేయడం, సూత్రాలు ఉపయోగించే విధానము, షార్ట్ కట్ మెథడ్స్పై పట్టు సాధిస్తే తక్కువ సమయంలో ఎక్కువ సమాధానాలు గుర్తించవచ్చు. పరీక్ష ముందు కనీసం 20 మాక్ టెస్టులు ఇక్కడ 20 అందాయి. ఇప్పుడున్న సమయం ప్రకారం మీకు 500+ మాక్ టెస్టులు ఇచ్చాం. స్టాండర్డ్ ఎన్సీఆర్టీ బేస్డ్, ఎస్ఎస్సి ఎగ్జామ్ బేస్డ్గా ఇవ్వడం అనేది జరిగింది. ఏపీ స్టేట్ పోలీస్ పేపరు అంటే కానిస్టేబుల్ అవరు, ఎస్ఐ అవ్వచ్చు, అవి వీటికి డిఫరెంట్గా ఉంటాయి. ఆ పేపర్కి ఈ పేపర్కి చాలా డిఫరెంట్గా ఉండిద్ది అనమాట. కాబట్టి ఈ స్థాయిలో మనం ప్రిపేర్ అవ్వాలి. నేను ఎస్ఐకి ప్రిపేర్ అయ్యాను సార్, ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యంటే కొంచెం ప్రతి మార్కు విలువే, ప్రతి హాఫ్ మార్కు విలువే. కాబట్టి చాలా తక్కువలో ఎలిమినేషన్ కటాఫ్ అనేది ఉంటుంది. మీరు ప్రతి ప్రశ్నని చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయవలసి ఉంటుందని నేను చెప్తాను. ఇక్కడ మైనస్ మార్కింగ్ ఉంటే చాలా జాగ్రత్త వహించాలండి. కటాఫ్ కూడా చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అలాగే రుణాత్మక మార్పులు ఉన్నందున తెలియని వాటిని వదిలేయాలి. తెలియని వాటిని వదిలేస్తే ఎలా అండి, 2 మార్కులు ఉండేది ఒక్కొక్కటి. అట్లా వదిలేసుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి 2 మార్క్స్. అదే కనుక మీకు గుర్తు తెచ్చుకొని ఆన్సర్ చేస్తే ఒకవేళ తప్పు అయితే 1/4 పోయేది. 2 మార్క్స్ని వదిలేస్తే నువ్వు ర్యాంకింగ్లో ఎక్కడో ఉంటావు. 35 మార్కులు కాదు మనకు రావాల్సింది. అంటే 10th క్లాస్ ఎగ్జామ్లో లాగా 35 వస్తే పాస్ అవుతాను కాదు, ర్యాంకింగ్లో పైన ఉండాలి. అంటే మనం వదిలేయటం అనేది తక్కువ చేయాలి. యాక్యురసీ, సబ్జెక్ట్ మీద యాక్యురసీ అనేది ఎక్కువ పెంచుకుంటూ ఉంటే ఈ వదిలేయటం అనేది ఉండదు. వదిలేసావా 2 మార్కులు పోయినట్టే. అట్లా వదిలేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నీ యొక్క ర్యాంకింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ వదిలేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కువ టెస్టులు చేస్తే వాటిలోనే క్వశ్చన్స్ అనేవి మనకి రిపీట్ అవుతూ ఉంటాయి. చూడండి, ఇక ఆర్మీ, నేవీ, ఫోర్స్ ఇవన్నీ
ఆ ప్రశ్నాపత్రాలు కూడా అధ్యయనం చేయొచ్చు. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన యాప్లో అయితే మీకు అందుబాటులో ఉందండి. ఇవన్నీ ఇదిగోండి జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, దీనికి సంబంధించినటువంటి ఏమేమి ప్రశ్నలు అనేవి వస్తవి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇవన్నీ మనం చూసేవే ఎస్ఎస్సిలో. ఇవన్నీ అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇవన్నీ చాలా సింపుల్గా ఇచ్చారు 10th క్లాస్ కాబట్టి. ఇంగ్లీషు 10th క్లాస్ బుక్స్ వరకైనా ఉపయోగపడతాయి. సెంట్రల్ బుక్స్ కూడా ఉపయోగపడతాయి. ఇదండి సిలబస్ మన అందరికీ తెలిసిందే. కాకపోతే ర్యాంకింగ్ కట్ ఆఫ్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువ మార్కులు సాధించవలసి ఉంటుంది. 160 మార్కుల్లో చాలా మార్కులు సాధించాలంటే మినిమం 110 ఆ రేంజ్లో సాధించవలసి ఉంటుంది. కాబట్టి అప్పటికి ఈ పేపర్ స్టాండర్డ్ని బట్టి ఉంటుందండి. దాన్ని కూడా మీరు ఒకసారి చూడండి. చివరిలో వచ్చేసరికి మీకు నోటిఫికేషన్ కూడా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మన జయదేవ్ అకాడమీలో జయదేవ్ అకాడమీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఇదిగోండి జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మిగతా యాప్లాగా మొట్టమొదటిసారే ఉంటుంది ఇక్కడ. ఇదిగోండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ అని 399కే మీరు ఫోన్పేతో చేసుకోవచ్చు. అలాగే గూగుల్ పే మీకు తెలియదు కాదు, ఇప్పుడు అందరూ వీటిని ఆప్ట్ చేస్తున్నారు, ఎంచుకుంటున్నారు. 1 year వ్యాలిడిటీతో మీకైతే అందుబాటులో ఉంటాయి. 1 year వ్యాలిడిటీతో ఉంటాయి. ఇక ఇవన్నీ మన జయదేవ్ అకాడమీ చూస్తే గ్రామ వార్డు సచివాలయం, మరి అట్లనే గ్రూప్ 2 వీటన్నిటికీ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. ఇలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇలా అయితే మీకు కనిపిస్తుంది, ఇదిగోండి ఇలా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోండి మన కోర్సు మాడ్యూల్లో ఉండేటువంటి అన్ని అంశాలు ఇవన్నీ ఇవ్వండి. 500 టెస్టుల పైన ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 640 టెస్టులు ఉన్నాయి. చాప్టర్ టెస్టులు 5 ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ అనమాట, అంటే గతంలో పాత ప్రశ్నపత్రాలు 16 ఉన్నాయి. ఫుల్ టెస్టులు ఉన్నాయి, సెక్షనల్ ఉన్నాయి, అంటే ఏ సబ్జెక్ట్కి అది. అలాగే ప్రీవియస్ టెస్టులు ఉన్నాయి, షార్ట్ ట్రిక్స్ అనమాట. ఇవన్నీ మీకైతే అందుబాటులో ఉందన్నమాట. ఇవన్నీ ఇదిగోండి. అలాగే మీకు ఇంగ్లీష్లో వస్తుంది పేపరు, ఇంగ్లీష్ అని పైన ఉంటుందన్నమాట. ఆ ఇంగ్లీష్ దగ్గర క్లిక్ చేస్తే కింద తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, తమిళ్ ఉంటుంది. ఇలా 13 లాంగ్వేజ్ల్లో ఈ పేపర్ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. మీరు తెలుగు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఇంగ్లీష్ స్టాండర్డ్ కాబట్టి ఇంగ్లీష్లో కూడా చూసుకుంటా ఉండండి. మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇక జయదేవ్ అకాడమీ ద్వారా గ్రామ వార్డు సచివాలయం కూడా అందించే క్లాసెస్ వివరాలు కూడా మీరు ఎక్కడ చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బుక్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఇవన్నీ మీకోసం అందుబాటులో అయితే ఉన్నవండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి మన జయదేవ్ అకాడమీ అందించేటటువంటి టెస్ట్ సిరీస్ అనేవి ఇవి చాలా ఉపయోగపడతాయి. కేవలం 399 రూపాయలకే 646 టెస్టులు. నేను 500 అని రాశానండి. ఇవన్నీ మీరు అన్ని లాంగ్వేజ్లో మీకు ఉపయోగపడతాయి. అలాగే ఎవరైతే నోటిఫికేషన్ కావాలనుకున్నారో ఈ పాటికి నోటిఫికేషన్ చూసే ఉంటారు. చూడని వాళ్ళకైతే కొన్ని ముఖ్యాంశాలు ఇక్కడ చూద్దాం. చూడండి, ఇదిగోండి డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి. వచ్చే నెల 14వ తారీఖు వరకు ఈ యొక్క ఆన్లైన్ ఫామ్ని మనం అప్లై చేయొచ్చు. అలాగే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 14 ఫీజు వచ్చేసరికి 15. ఇక డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ ఇక 5 నుంచి 11 నుంచి 7 నుంచి 11 వరకు అప్లై చేసిన వాడిని కరెక్షన్ చేసుకోవచ్చు అండి. ఇక టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఇదిగోండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది, ఇదిగోండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది జనవరి ఫిబ్రవరి అంటే వచ్చే సంవత్సరం ఫస్ట్లోనే ఉంటుంది. 9వ నెల అంటే ఇంకా 3-4 నెలలు ప్రిపరేషన్ సరిపోయిద్ది అనమాట. హ్యాపీగా మీరు జాబ్ సాధించవచ్చు. ఇవన్నీ మీకు తెలిసిన అంశాలే. వీటికి సంబంధించిన ఇంకంతా ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మన జయదేవ్ అకాడమీ కూడా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా ప్రశ్నలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవ్వండి ఇవన్నీ పోస్టులు ఇవన్నీ చూసే ఉంటారు. ఎవరైతే మన యాస్పిరెంట్స్ చూడలేదో దయచేసి చూడండి. 39,481 డిఫరెంట్
డిపార్ట్మెంట్స్ బీఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్బిఎస్ఎస్, ఎన్సిబి ఇవన్నీ ఇంత బల్క్గా ఇంత మెగా నోటిఫికేషన్ అనేది ఇప్పట్లో మనం చూడలేదండి. కేవలం 10th క్లాస్తోనే కొంచెం శ్రద్ధ కనుక చేస్తే మీకు మంచి జాబు మీ చేతిలో ఉంటుంది. ఇవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరికీ 23 సంవత్సరాల నుంచి, జనరల్గా వచ్చేసరికి 23 సంవత్సరాలు అండి ఏజ్. అక్కడి నుంచి ఈ కేటగిరీలకి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తింపు జరిగిద్దండి. 20 సంవత్సరాలు ఎస్ఎల్కి వచ్చింది, అట్లనే ఓబీసీకి 26, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 26 అయిద్దండి. ఇంకెవరైతే చిల్డ్రన్ డిపెండెంట్ విక్టిమ్స్కి లీడిందా వీటికి వచ్చేసరికి 5 సంవత్సరం, మళ్ళీ 28 సంవత్సరాలు. ఇవన్నీ మీకు తెలిసిందే. అయితే కట్ ఆఫ్ డేట్ ఎప్పుడండి? 2/1/2002 నుంచి అండ్ నాట్ లేటర్ దాన్ 01/01/2007 తర్వాత పుట్టిన వాళ్ళకైతే లేదని చెప్తున్నారండి. చూడండి ఇవన్నీ ఏజ్ రిలాక్సేషను. ఇది మీకు ఇచ్చినటువంటి 73 పేజీల నోటిఫికేషన్. ఇప్పటికే చదువుంటారు. వీటిలో మనకి ఇంపార్టెంట్ ఏంటో ఒకసారి చూసుకొని మనం వీడియోలు ఎంత కాకుండా చూద్దాం. అట్లనే ఇంతకుముందే నేను చెప్పా, సి సర్టిఫికేట్కి 5%, అలాగే బి సర్టిఫికేట్ 3%, ఏకి 2% ఎన్సీసీ అని చెప్పుకున్నాం. అదే ఇప్పుడు పైకి వెళ్ళింది చూశారు మీరు. ఎందుకంటే ఫీజు పేమెంట్ వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. షెడ్యూల్ క్యాస్ట్స్ అలాగే షెడ్యూల్ ట్రైబ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసరికి ఫీజు లేదు. మిగతా వాళ్ళకైతే ఫీజు ఉంది, 100 రూపీసే. ఒక్కటే చిన్నది కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవన్నీ మీకు తెలిసినవే. ఇవి అఫీషియల్గా మనం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి 80 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు అనేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇదిగోండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీనికి వచ్చేసరికి 20 క్వశ్చన్లు 40 మార్కులు. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 20 మార్కులు, 20 క్వశ్చన్లు 40 మార్కులు అండి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు 40 మార్కులు అండి. అలాగే ఇంగ్లీషు, హిందీ 20 ప్రశ్నలు 40 మార్కులు. కాబట్టి ఇది ఎగ్జామ్ యొక్క కంటెంట్స్, ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయనేది. వీటిలో నేను చెప్పినట్టుగా మొట్టమొదటిసారి మీరు ఎగ్జామ్లో స్టార్ట్ చేయాల్సింది జనరల్ నాలెడ్జ్తో స్టార్ట్ చేస్తే ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీషు ఆర్ హిందీ, ఇది కూడా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ప్యాసేజీలు ఉంటే పక్కన పెట్టండి, లేట్ అయ్యిద్ది అనుకుంటే మీకు అర్థం కాకపోతే అదే ప్యాసేజ్ దగ్గర ఉండొద్దు. ఇక నెక్స్ట్ ఈజీగా మార్కులు వచ్చేవి ఇందులో చూసుకోండి. మూడోది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక 4వది వచ్చేసరికి ఇక ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఇలా క్వశ్చన్ పేపర్ అనేది ఇన్ని లాంగ్వేజ్లో ఉండేది, 13 లాంగ్వేజ్లో ఉండి ఆ 13 లాంగ్వేజ్ మన యొక్క యాప్లో వచ్చిందండి. ఏది కావాలంటే దానిలో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నెగిటివ్ మార్క్ 0.25. ఇవన్నీ మీకు వచ్చేసరికి ఇందులో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సిలబస్లు కూడా ఇచ్చారు. అలాగే ఫిజికల్ టెస్ట్, హైటు ఇవన్నీ ఇవ్వటం అనేది జరిగిందండి. ఇలా 73 పేజీలు మనం చూసుకుంటూ వెళ్తే చాలా వీడియో అనేది లేట్ అవుతుంది, లెంత్ అవుతుంది. కాబట్టి మీకు అక్కడక్కడ ఇంపార్టెంట్ చూపించాలి అనేది నా యొక్క ఉద్దేశము. అలాగే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, స్టాఫ్ సెలక్షన్ సైట్లోకి వెళ్తే ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. ఇకపోతే ఇవన్నీ అండి. సరే, ఏది ఏమైనప్పటికీ మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకైతే 500+ మాక్ టెస్ట్లు అన్ని లాంగ్వేజ్, తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారికి తెలుగు లాంగ్వేజ్లో 500 పైన టెస్ట్ సిరీస్, అదే మాక్ టెస్ట్లు అనేది అందిస్తున్నామండి. కేవలం 399
ప్లేస్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే కానీ లేకపోతే గూగుల్ పే ద్వారా కట్టేసి జాయిన్ అయిపోవచ్చు. మీకు ప్రతి ప్రశ్నకి ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఈజీగా అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ అన్ని లాంగ్వేజ్లో మీకు ఈ ప్రశ్నపత్రాలు అయితే రావడం జరుగుతుంది. హ్యాపీగా మాక్ టెస్ట్లో ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్లో మంచి మార్కులు సంపాదించండి. మంచి జాబ్ని పొందండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ సమాచారాన్ని షేర్ చేస్తారని మనం చేస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ థ్యాంక్ యూ అన్నాడు.